ఏంటి మా వాడు మన నిఖిల్ గాని లెక్కనే కొడుతున్నావు వాడే అట్టుందిగా. మన నిఖిలాడే వాడు. నమస్తే అన్న. హాయిరా తమ్ముడు, మొన్నేమో సెకండ్ హ్యాండ్ స్కూటీ, ఇప్పుడేమో కొత్త బండి. కొత్త ఐఫోను. మరి ఇన్ని డబ్బులు ఎక్కడిరా మరి? ఈ మధ్యలో బెట్టింగ్ ఆడుతున్నాను అన్నయ్య, అందుకనే డబ్బులు బాగా వస్తున్నాయి. బ్రో జాక్పాట్ కొట్టేశావు, ఇన్నోవా తీస్తావట్టుంది ఇక. అరే తమ్ముడు, నువ్వు ఎంచుకున్న దారి మంచిది కాదు, లైఫ్ రిస్క్ లో పడుతుంది, జాగ్రత్త. మనం వెళ్ళపడవన్నా, మన ఎవడన్నా ఆపేది. రే మామ చూడు మామ, నిఖిలాడు ఎలాగుంటాడు ఎలాగ అయిపోయిండు. అవును మామ, మనం కూడా బెట్టింగ్ ఆడదామా? అలాంటివి చేయకూడదు మామ. నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు. ఏంది బ్రో బండి ఏది నడుచుకుంటూ వస్తున్నావు? నాన్న నా బీటెక్ కోసం దాచిపెట్టుకున్న డబ్బులన్నీ పోయా అన్నయ్య, ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్నయ్య. అన్నయ్య 10,000 ఉంటే అన్నయ్య. అరే 10,000 ఇప్పుడైతే నా దగ్గర అయితే లేవురా. ఈ బండి నీదేగా అన్నయ్య, బండి తీసుకుపోయి పెట్టుకొని మళ్ళీ ఆ డబ్బులతో బెట్టింగ్ ఆడి మళ్ళీ నీ బండి నీకు ఇచ్చేసాను అన్నయ్య. సూర్ర వీడు మొత్తం మళ్ళీ డబ్బులు పోయాగానే మళ్ళీ బెట్టింగ్ వేసి మన డబ్బులు మనకి ఇస్తానంటుంది, కానీ ఏదో పని కష్టపడి చేసుకొని మన డబ్బులు మనకు తిరిగి ఇస్తానంటలేడు. బెట్టింగ్లు మన బతుకులు నాశనం చేస్తానంటే నువ్వు వింటలేవురా. సారీ రా, నేను బండి ఇవ్వలేను. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి కరెక్ట్ కాదు, నీ లైఫ్ రిస్క్లో పడుతుంది, జాగ్రత్త. నువ్వు చెప్పిన మాట ఆ రోజు వింటే నా లైఫ్ ఇలా కాకపోవు.